ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయా? అయితే ఈ ఆగస్ట్ 15కి స్పెషల్గా తప్పకుండా ట్రై చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రీమీ కస్టర్డ్, ఫ్రెష్ ఫ్రూట్స్ కలిపి చేసే ఈ డిజర్ట్ చేస్తే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుందామా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక క్యారెట్ని తురిమి ఈ క్యారెట్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో ఈ క్యారెట్ని ఇలా వేయించుకొని వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలనైతే తీసుకోవాలండి. ఇలా కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు, లేదా ప్యాకెట్ పాలనైనా వేసుకోవాలి. పూర్తిగా 1/2 లీటర్ పాలు తీసుకొని ఇందులో 1 గ్లాస్ మంచినీళ్ళు కూడా పోసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు ఈ క్యారెట్ని ఉడికించుకోవాలి, ఇలా గరిటెతో కలుపుతూ. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే నేను ఇక్కడ 10-15 బాదం పప్పులని నానబెట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు బాదం పప్పులు నానబెట్టే టైం లేకపోతే వేడి నీళ్ళల్లో ఒక 15 బాదం పప్పులు వేసుకోండి, తొందరగా నానిపోతాయి. ఇలా బాదం పప్పు కూడా కొద్దిగా ఉడికిన తర్వాత మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే షుగర్ని కూడా మీ రుచికి తగినంత పంచదారని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక చిన్న టీ గ్లాస్తో పాలని కానీ మంచినీళ్ళని కానీ తీసుకొని వెనిలా కస్టర్డ్ పౌడర్ని ఇలా లంప్స్ లేకుండా పిండిని బాగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని పాలల్లో అయితే పోసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచి ఇది కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లగా అయిన తరువాత ఒక జామకాయని అలాగే అరటి పండుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక యాపిల్ని కూడా కట్ చేసుకుని తీసుకోండి. అలాగే ద్రాక్ష కూడా కట్ చేసుకుని వేసుకోవాలి, వీలైనంత సన్నగా. అలాగే దానిమ్మ గింజలు కూడా కట్ చేసుకుని వేసుకొని మన ఇంట్లో ఏమైతే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కొద్దిగా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఇలా ఏ ఉన్నా సరే తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేయండి. చూడటానికి ఎంత అందంగా ఉందో తినటానికి కూడా అంతకంటే రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడే ఈ ఎమ్మీ డిజర్ట్ని మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసేసుకుందాం. ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.